ఈ ఆలోచన నేను ఇక్కడ పొద్దుటూరు పట్టణంలో తాళ్ళూరి అశోక్ అనే ఉండే సార్. నేను తాళ్ళూరి అశోక్ గారి దగ్గర వ్యాయామం నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేర్చుకుంటూ అలాగే ఈ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కూడా ఆయన అశోక్ మాస్టర్ చాలా బాగా చేస్తుండే. తాళ్ళూరి అశోక్ గారు ఇంప్రెషన్ కూడా ఆయన. ఈ రోజు మేము బ్లడ్ డొనేట్ చేస్తున్నామంటే మా గురువు గారు ఆయన, మాకు వయసులో చిన్నోరైనా కూడా మా గురువారే ఆయన తాళ్ళూరి అశోక్. మీ గురువు గారు ఈ రోజు కూడా గురు పూజ చేస్తాం అనమాట. యాక్చువల్ గా టీచర్స్ డే. నిజమే. ఆయన కూడా మీరు తెలుసుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి మేము, ఎందుకంటే బ్లడ్ డొనేటింగ్ మాకు చేయి పట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు. అలాగే ఈ రోజు మన ప్రొద్దుటూరు పట్టణంలో సంఘసేవ న్యూస్ ఛానల్ జరిపే యాజమాన్యం కూడా మా తాళ్ళూరు అశోక్ గారి దగ్గరికి జిమ్ కు ఆయన కూడా వస్తుండే. యాజమాన్యం కూడా వస్తుండే, అది కూడా నేను గుర్తు చేసుకోవాల్సిందే. మా మిత్రుడు ఆయన కూడా సోదరు లాంటి వాడు. మేమంతా వ్యాయామం చేస్తూ రక్తదానం చేస్తున్నాం. ఫస్ట్ టైం నేను రక్తదానం ఇచ్చింది దూరు సర్పంచ్, ఆయన పేరు గుర్తులేదు, దూరు సర్పంచ్ గారి మిస్సెస్ కి ఏదో ఆరోగ్యం బాగలేక అర్ధరాత్రి 2:40 ఫోన్ చేశారు, బి పాజిటివ్ కావాలంటే. సిఎన్ఆర్ హాస్పిటల్లో నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇచ్చానండి. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చింటారు సార్ బ్లడ్? నేను ఇప్పటికి 49 సార్లు ఇచ్చాను సార్. ఒక్కసారి ఇస్తే హాఫ్ సెంచరీ. అంటే డయాబెటిక్ కి నేను గురి అయిన బ్లడ్ ఇవ్వడం వల్ల అమెరికన్ సైంటిస్టు మేబీ మెడికల్ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేశారు, రక్తదానం ఎక్కువ చేసిన వాళ్ళకి ఆయుష్ కూడా పెరుగుతుందని ఒక నిర్ధారణ చేశారు. న్యూస్ లో వచ్చింది, చూసాం మేము. అది దాని వల్ల కూడా నేను చాలా మందికి చెప్తూ ఉంటాను. తర్వాత మనకు ఇంకో విషయం ఏమంటే, డాక్టర్స్ చెప్పిన విషయాలు కొన్ని, రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి అంటారు. రక్తదానం చేయండి మానవత్వాన్ని చాటండి. కానీ ఇంకో విషయం ఏమంటే, రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి అంటారు. రక్తదానం చేయండి నవయవనాన్ని పొందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి బ్లడ్ అనేది ఒక ఏజ్ వరకే ఇవ్వాలని అంటారు, అంటే ఒక 50 years బిలో. అట్లా ఏం లేదండి. మన ప్రొద్దుటూరు పట్టణంలో బద్వేల్ గురెడ్డి గారు 128 సార్లు ఇచ్చారండి. బద్వేల్ గురెడ్డి గారు, ఆయన 60 అబోవ్. ఆ మహానుభావుడు లేరు ఈ రోజు. బద్వేల్ గురెడ్డి గారు మన మధ్యలో లేరు. ఆయన కూడా 128 సార్లు ఇచ్చారు. ఒక ఏజ్ అనేది ఏముండదండి దానికి. మనిషి ఆరోగ్యంగా ఉండి బ్లడ్ పర్సెంటేజ్, మనిషి ఆరోగ్యంగా ఉండి బ్లడ్ పర్సెంటేజ్ 13 అబోవ్, మామూలుగా 14 కూడా ఉంటుంది, 13 అబోవ్ ఉంటే మనం రక్తదానం చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏముంది. 65 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు రక్తదానం చేయొచ్చు. రక్తం బాగుండి ఆరోగ్యంగా ఉంటే చేయొచ్చు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయుష్ పెరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మీరు చెప్తే నేను కూడా విన్నాను. అమెరికా వాళ్ళ నిర్ధారణలో తేలిందంటే ఆ న్యూస్. మా దగ్గర దాని పేపర్ కూడా కటింగ్ ఉండాలి, అది కూడా చూద్దాం సార్ మనము. మీరు బ్లడ్ క్యాంపులు నిర్వహించారు, బట్ అయితే ఇప్పుడు మీరు సర్వీస్ చేయలేక బ్లడ్ ఇచ్చేదానికి మీరు ఉండి ఆర్గనైజింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారా బ్లడ్ క్యాంపులు? ఇప్పటికీ నా మొబైల్లో 4000 మంది నెంబర్స్ ఉన్నాయండి. ఆ నెంబర్స్ 4000 మంది నెంబర్స్ కి ముందర బ్లడ్ గ్రూప్ పెడతాను, తర్వాత పేరు పెడతాను, ఏ ఊర్లో ఉండాలనేది కూడా పెడతానండి. ఎన్ని క్యాంపులు నిర్వహించారు సార్ ఇప్పటి వరకు? సార్ నేను బ్లడ్ క్యాంపులు అయితే చాలా తక్కువ నిర్మించానండి. ఒక 6 క్యాంప్ వరకు నేను ప్రొద్దుటూరు పట్టణంలో డిపార్ట్మెంట్ ద్వారా, డాక్టర్ల ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ అమరవీర దినోత్సవానికి కూడా గతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో చేశాము, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా చేశామండి. డిఎస్పీ ఆఫీస్ లో కూడా చేసినట్టుగా నాకు గుర్తు. ఒకసారి సార్ మన డిఎస్పీ గారి పేరు నాకు గుర్తు రావట్లేదు, చాలా సంవత్సరాల కిందట చేశామండి క్యాంప్స్ అయితే. లోసారి సుధాకర్ గారు సార్. ఇప్పుడు క్యాంప్స్ కి నేను ఎందుకు దూరంగా ఉన్నానంటే, క్యాంపుల వల్ల బ్లడ్ స్టోరేజ్ అయ్యి బ్యాంకుకి వెళ్తుందండి. ఒకవేళ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కువ ఉంటే పౌర్మామిల, మైత్కూరు, జమ్మల ఇట్లా షేర్ చేసుకుంటారు. కానీ అర్జెంట్ గా బ్లడ్ అవసరం ఉంది అంటే వాళ్ళకు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఫోన్ చేస్తే స్టూడెంట్స్ కి, సార్ మొన్ననే కదా సార్ నేను క్యాంపులు ఇచ్చాను అంటున్నారు. కాబట్టి నేను క్యాంప్ కి దూరంగా ఉండి ఇలా సర్వీస్ చేస్తున్నాను. ఎవ్రీడే ప్రతిరోజు క్యాంప్స్ మనకు బ్లడ్ డొనేటింగ్ ఉంటాయి. మేము విన్నది కూడా, ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ లేడీ గానీ బ్లడ్ అవసరం అని మీ నోటీస్కి వస్తే ఏం తిప్పలు పడతారో మీరు విత్ ఇన్ 1/2 hour కల్లా మీరు అందజేస్తారని కూడా విన్నాం సార్. నాకు ఒక ఫోన్ ఇట్లా బ్లడ్ కావాలంటున్నారు అంటే, నేను స్టూడెంట్స్ నా దగ్గర గ్రూపులు ఎంత మంది ఉంటే అంత మందికి ఫోన్ చేస్తాను సార్. ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చింటారు సార్ బ్లడ్? సార్ నేను నా జిమ్ అందాజుగా నేను 8,000 మంది పైగా ఇచ్చాను సార్. ఇస్తూనే ఉన్నాం ఇప్పటికీ. మీ స్టూడెంట్స్ కూడా? నా స్టూడెంట్స్ కూడా సార్. ఈ రోజు నేను బ్లడ్ క్యాంప్ చేస్తున్నానంటే నా స్టూడెంట్స్ సహకారమే సార్. నేను చేయలేను ఒక్కరిని, నా స్టూడెంట్స్ నాకు అందుబాటులో ఉంటారు కాబట్టి. ఇంకొక విషయం ఏమంటే, ఈ రూట్ లో నేను బ్లడ్ డొనేటింగ్ జిమ్ తర్వాత బ్లడ్ డొనేటింగ్ లో వచ్చానంటే, మా గురుగారైన ఈరోజు గురువుల దినోత్సవము, నేను మా గురుగారికి
రుణపడి ఉంటాను. ఆయన మాకు నేర్పించారు. ఆయన మాకు వయసులో చిన్నోడే ఆయన, కానీ పెద్ద పనులు చేస్తాడండి. తాళ్ళూరి అశోక్ గారు, ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మేము రక్తదానం చేస్తున్నాం బట్టి మాకు ఆయన నేర్పించాలి. సార్, మేము బ్రతికి ఉన్నంత వరకు అందరి మనసులలో ఉండాలి. మనిషి అనేది గ్యారంటీ కాదండి. మనిషి ఒకరోజు మట్టిలో కలిసిపోవాలి. మనం మట్టిలో కలిసిపోయినా కూడా ప్రపంచం ఉన్నంత వరకు ఉండాలంటే మనం అందరితో మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇదే నా మెసేజ్. తర్వాత ఆ కాలంలో ఏదన్నా న్యూస్ తెలియాలంటే చాలా అవస్థలు ఉండేది. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి గురించి తెలియాలంటే న్యూస్ ఛానల్ నా కోసం, మన కోసం, మనందరి కోసం మన సంఘ సేవ న్యూస్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి ఇట్లా ఎంతో మంది సేవ చేసే వాళ్ళు